హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషశ్రీ వ్లాగ్స్. ఇది ఒక డివోషనల్ వ్లాగ్ అనుకోవాలి. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ మార్చ్ 16th నుంచి కదా. మేము ఇది ఫ్రైడే వ్లాగ్. మేమందరం టెంపుల్ హాల్ టికెట్స్ ఇస్తారు కదా, ఈ టెంపుల్స్లో పెట్టడానికని అలాగ సడన్గా బయలుదేరాం. మా బావగారు వచ్చి 6:30కి చెప్పారు. ఇంకెంటనే మేము రెడీ అయిపోయి బయలుదేరిపోయాం అనమాట. ఆల్మోస్ట్ 6:45, 7 అవుతుంది. మేము ఎర్నంతల్లి టెంపుల్కి వచ్చాం. నేను ముందు రోజు మా తోటకోళ్ళు నేను ఎర్నంతల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మళ్ళీ రావాలా గుడికి అని అడిగాను, కానీ మా అక్క రమ్మన్నారు. ఆ గుడికి వచ్చి దర్శనం చేసుకొని పసుపు కుంకలతో ఆ చెట్ల దగ్గరే పూజ చేసుకొని నా చేతులతోటే ఆ తల్లికి పసుపు కుంకలు వేసి పూజ చేశాను. మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాను ఆ తల్లికి. పసుపు కుంకలు అక్కడే పెట్టేసి వాటర్ వస్తుంది కదా మనకి, ఆ సైడ్కి వెళ్తే అక్కడ తల్లిది పైపులోంచి వాటర్ వస్తుంది కదా, అక్కడ కదా మనం కొబ్బరికాయ అది కొడతాము. కొబ్బరికాయ కొట్టి ఆ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాను. అంటే అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ అది వేసి మనస్ఫూర్తిగా కాయ కొట్టి దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఎవరెవరైతే 10th క్లాస్ రాస్తున్నారో వాళ్ళందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని, వాళ్ళ తల్లిదండ్రులు ఇంతవరకు కష్టపడి శ్రమించి వాళ్ళని కష్టపడి చదివించినందుకు వాళ్ళు మంచి ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఎర్రమ్మ తల్లిని దండం పెట్టుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఆ ఎర్రమ్మ తల్లి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. అక్కడ ప్లాంక్ అది కూడా చూపించాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది పైడితల్లి అమ్మవారి టెంపుల్, రామూర్తి పంతులపేట. మొత్తం ఈ సెట్టింగ్ అంతా ఎందుకుందంటే మండే ట్యూస్డే అమ్మవారిది పండగ అయ్యింది కదా. ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి సగం మంది అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తల్లి దర్శనం కూడా ఈరోజు అయ్యింది చక్కగా ప్రశాంతంగా. ఇక్కడ ఉన్నింది గ్రామ ప్రతం అనమాట. అక్కడ ఆ గ్రామం ఫస్ట్ ఎంట్రన్స్లో ఆ ప్రతమే వెళ్తుంది. ప్రతాలు బయలుదేరినప్పుడు ఫుల్ డెకరేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. పైనాపిల్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో, ఫ్లవర్స్ తోటి అరటిపళ్ళు గెలలు అంతా ఎంత బాగుందో అలా క్యాప్చర్ చేసాం. లైటింగ్ కూడా సూపర్గా ఉంది. ఆ తల్లి దర్శనం అంత చక్కగా అయింది. అలా మనస్ఫూర్తిగా తల్లిని దర్శనం చేసుకున్నాము. అండ్ మా పాపకు కూడా 10th క్లాస్ స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ తనది కూడా బుక్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. అండ్ బ్యాక్ సైడ్ అక్కడ పంచలోహాల విగ్రహాల దగ్గర పూజ చేసుకున్నాం అనమాట. అండ్ ఇగోండి అలా క్యాప్చర్ చేస్తున్నాను, చూపిస్తున్నాను చూసారా, ఇది అవుట్ సైడ్ అనమాట. నెక్స్ట్ ఇది రౌండ్ సర్కిల్లో ఉన్న ముత్యాల తల్లి టెంపుల్. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరంట, కానీ మా బావగారు వాళ్ళు అడిగితే పంపించారు. అండ్ మనకి ఎక్కడ చూసినా నూకల తల్లి పండగ కూడా స్టార్ట్ అయ్యింది కదా, ఎక్కడ చూసినా ఘటాలు ఊరేగింపు. మొత్తం ఆ తల్లి దర్శనం కూడా మాకు అంత చక్కగా జరిగింది. ఎందుకంటే మెట్టు మీద నూకల తల్లి టెంపుల్ ఉంది, కంచరపాలెం మెట్టు మీద. ఇంకా అటు సైడ్ వెళ్తే బర్మా క్యాంప్ జయభారత్ నగర్లో కూడా నూకల తల్లి టెంపుల్ ఉంది. అక్కడ ఇంకెక్కడ ఏరియాస్లో ఉన్నాయో మరి నాకు తెలియదు. నాకు తెలిసినవి అయితే ఆ 2 టెంపుల్సే అక్కడ. అండ్ నెక్స్ట్ మేము కాంప్లెక్స్ దగ్గర మన సంపద వినాయక టెంపుల్కి కూడా వచ్చాము. అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నాము. దర్శనం చేసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూసే ఉంటారు కదా, మేము బ్రిడ్జ్ ఆల్రెడీ క్రాస్ చేస్తున్నాము. అలాగ ఆటోలో కూర్చొని బోర్ కొడుతుంది, సాంగ్స్ పాడుకుంటున్నారు. ఓకే బాయ్ గైస్.